తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు చాలా చర్చనీయాంశం అవుతున్నాయి. బ్రేకింగ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి ఎక్కడైతే మార్గదర్శిలో ఆడిటింగ్పై హైకోర్టు స్టే విధించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శికి సంబంధించి అంశం విషయంలో ఆడిటింగ్ చేయటానికి ఎవరైతే నియామకం చేసిందో వాటిపైన అవన్నీ కూడా ఆడిటింగ్ చెల్లదు అని చెప్పి తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. మార్గదర్శిలో ఆడిట్ కోసం ఏపీ రిజిస్టర్ ఆఫ్ చిట్స్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఆడిటర్ నియామకం, ఆడిటింగ్ తదుపరి చర్యలపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆడిటర్ నియామకం, ఆడిటింగ్ను సవాల్ చేస్తూ మార్గదర్శి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఉత్తర్వులు వెల్లడించింది. నిర్దిష్ట చిట్ గ్రూపు ప్రస్తావించకుండా ఆడిటింగ్కు ఆదేశించడం చట్టసమ్మతం కాదు అని హైకోర్టు తెలియజేసింది. జ్యురిడిక్షన్ లేకపోయినా, అంటే పరిధులు లేకపోయినా రిజిస్టర్ ఆఫ్ చిట్స్ ఆడిటర్ను నియమించినట్లు కనిపిస్తుంది. అంటే వాళ్ళ పరిధి లేకపోయినా పరిధిలోకి వచ్చి చేశారు. రిజిస్టర్ ఆఫ్ చిట్స్కి ఇలా ఆడిట్కు ఆదేశించే అధికారం లేదు. తదుపరి విచారణ జూన్ 19కి వాయిదా వేస్తున్నామని చెప్పని ఈరోజు తెలంగాణ హైకోర్టు ది ఆనరబుల్ శ్రీ జస్టిస్ ముమ్మినేని సుధీర్ కుమార్ గారు దీనికి సంబంధించి ఆర్డర్స్ని ఇవ్వటం జరిగింది. ఈ అంశానికి సంబంధించి సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు, వంశీ గారు, మొత్తానికి అంటే కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. మార్గదర్శి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సోదాలు, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అరెస్టులు, దీనిపైన జరుగుతున్న విచారణల పరంపరని చూస్తూనే ఉన్నాం. అంటే ఒక కంప్లైంట్ లేకపోయినా, లేకపోతే ఒక ఫిర్యాదుదారుడు లేకపోయినా, లేదా ఒక అభియోగాలు ప్రభుత్వమే దీన్ని పర్సనల్గా తీసుకొని దీనిపైన చేస్తున్న ఎక్సర్సైజ్ని కూడా గమనిస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా దీని మీద చాలా వాదోపవాదనలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఫైనల్గా ఈరోజు తెలంగాణ హైకోర్టు, అంటే మీ పరిధి లేదు, మీ పరిధి లేకపోయినా కూడా మీరు పరిధి అతిక్రమించి మీరు ఎలా చేస్తారు అని చెప్పని ఈ అంశాలపైన స్టే విధించడాన్ని ఎలా చూడాలి, ఎలా గమనించాలంటారు? వంశీ గారు, అంటే ఇందులో ప్రధానంగా ఏంటంటే వేములపాటి శ్రీధర్ ఆయన్ని చిట్ ఆడిటర్గా నియమించారు. చిట్ ఆడిటర్గా నియమిస్తూ ప్రభుత్వం మొన్న 13/3 ఆర్డర్ ఇచ్చింది. 15వ తేదీ నుంచి ఏడాది పాటు చిట్ ఆడిటర్గా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. దాన్ని మార్గదర్శి వాళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, అసలు ఏదైనా కానీ స్పెసిఫిక్ అంటే చిట్ లేదా పలానా చిట్లు ఉండాలి, అలాంటి స్పెసిఫిక్ రిఫరెన్స్ లేకుండా మీరు ఎలా విచారణకు ఆదేశిస్తారు? అయితే ఏదైనా చిట్ ఉందనుకోండి, ఒక గ్రూప్లో ఏదైనా లాకుతక్కలు జరుగుతున్నాయంటే ఆ చిట్లో విచారణ జరగవచ్చు. ఆ చిట్టు పేరు చెప్పి మొత్తం కంపెనీ వ్యవహారాలు, అంటే మార్గదర్శి వ్యవహారాలు మొత్తం మీద కూడా ఎలా విచారణ జరుపుతారు? ఇదంతా కూడా కక్ష సాధింపే అని చెప్తే సో ప్రభుత్వ తరఫున అడ్వకేట్ ఏంటంటే కొన్ని విషయాలు చెప్పారు. ఇది ఏంటి, ఎవరైతే వేములపాటి శ్రీధర్ ఉన్నారో ఆయన ప్రాథమికంగా ఒక విచారణ జరిపారు. ఆ విచారణలోనే కొన్ని లోపాలు గుర్తించారు. ఏ అయితే చిట్టుదారుల డబ్బులు ఉన్నాయో ఆ చిట్టుదారుల డబ్బుల్ని హెడ్ ఆఫీసు తరలించారు. హెడ్ ఆఫీసు నుంచి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు. సో ఆ రకంగా ఒక ఎగ్జాంపుల్ 29 కోట్ల రూపాయలు ఒకటి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ దాంట్లో పెట్టారు కాబట్టి అదొక ఉదాహరణ. మరో 10 కోట్లు, ఇంకొక 10 కోట్ల తర్వాత 8 కోట్లు అలా ఉదాహరణ ఉంది అని చెప్తూ సో ప్రభుత్వ తరఫు న్యాయవాది దాన్ని వాదించడానికి చేశారు. అయితే మార్గదర్శి తరఫున అడ్వకేట్ చేసిన అభిప్రాయంతో ఒక రకంగా కోర్టు ఏకీభవించింది. ఏదైనా ఉందంటే ఇప్పుడు ఏదైనా ఒక చిట్టు కనుక ఎక్కడైనా లోపాలు ఉంటే కన్సర్న్ రిజిస్ట్రార్స్ ఉంటారు. ఆ రిజిస్ట్రార్స్ చిట్ ఆర్డర్లు నియమించుకోవచ్చు, విచారణ జరపచ్చు, అలానే చేయొచ్చు. సో కానీ అలా కాకుండా ప్రభుత్వమే దీన్ని ఆ చిట్ ఆర్డర్గా నియమించడం, పైగా స్పెసిఫిక్ రిఫరెన్స్ అనేది లేకుండా నియమించడం అంటే ఈ రకంగా ఒక రకంగా కక్ష సాధింపుకు సంబంధించింది. పైగా ఫిర్యాదు లేదు, ఎలాంటి ఫిర్యాదు లేకుండా కావాలని ఒక రకంగా ఇట్లా చేయడం అనేది, పైగా జ్యూరిస్డిక్షన్ ఉంది. జ్యూరిస్డిక్షన్ ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ జ్యూరిస్డిక్షన్ 37 బ్రాంచీలు, స్పెసిఫిక్గా 37 బ్రాంచీలు అని చెప్పి అన్నారు. ఆ 37 బ్రాంచీల నుంచి వచ్చి మొత్తం కూడా మార్గదర్శి వ్యవహారాలు, హెడ్ ఆఫీసు వ్యవహారాల్లో ఆ రకంగా జోక్యం చేసుకోవడం అని చెప్పని కోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కోర్టు కూడా ఇదే అబ్జర్వ్ చేసింది. ఒక రకంగా స్పెసిఫిక్ రిఫరెన్స్ అనేది లేకుండా ఈయన నియమించారు. వంశీ గారు కోర్టు చెప్పిన దాని ప్రకారం ఒక అభిప్రాయం ఏంటంటే, ఎవరైతే ఈ శ్రీధర్ ఉన్నారో
ఫస్ట్ టు అసిస్ట్ ది రిజిస్టార్స్ ఎవరైతే మార్గదర్శిలో విచారణ జరుపుతున్నారో, మార్గదర్శి మీద దాడులు చేశారో లేదా విచారణ చేశారో వాళ్ళకి సహకరించడానికి 9/1/23న వాళ్ళకి సహకరించడానికి మాత్రమే ఆయన తీసుకొచ్చారు. కానీ ఈ లేటెస్ట్ ఆర్డర్ అంటే మార్చి 13 ఇచ్చిన ఆర్డర్ చూస్తే యాజ్ ఇఫ్ ఆయన ఎంక్వైరీ అధికారిగా చిట్ ఆడిటర్గా నియమించేశారు. సో అలా ఎలా నియమిస్తారు? పైగా స్పెసిఫిక్ రిఫరెన్స్ లేకుండా మొత్తం మార్గదర్శి వ్యవహారాలు మొత్తం మీద కూడా మీరు ఎలా విచారణకు అనుమతిస్తారు అనేది ఆయన జ్యూరిస్డిక్షన్ పరిధి కూడా కాదు అనే దాన్ని కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకొనే సో ఆ రకంగా మీరు విచారణ చేయడానికి వీలు లేదు అని చెప్పి తదుపరి ప్రొసీడింగ్స్ తదుపరి ఇచ్చేదానికి మొత్తం మీద కూడా ఆడిటింగ్ మీద స్టే విధించింది వంశీ గారు. ఓకే ఓకే రైట్ సురేష్ గారు. మరి చూద్దాం, అంటే అసలు దీనికి సంబంధించి 1500 కోట్లు అప్రాక్స్ దాంట్లో డిపాజిట్స్ ఉన్నా కానీ ఇందుట్లో 100 కోట్లు దానికి సంబంధించి చేంజ్ చేశారు అనేటువంటి అంశం పైన 160 కోట్లు అనుకుంటా ట్రాన్స్ఫర్ చేశారు అనేటువంటి దాని మీద జరుగుతున్న అనేక వివాదాలు, అనేక అంశాలని తీసుకొచ్చి జరుగుతూ ఉంది. సరే చూద్దాం దీనికి సంబంధించి ఏం జరగబోతుంది అనేటువంటిది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల తర్వాత అయినా దీన్ని నిర్ణయాన్ని ఆగుతుందా, లేక మరొక మార్గం ద్వారా మరలా ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తుందా అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటివరకు జరిగినటువంటి అంశాల్లో న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులని ఎక్కడా కూడా పూర్తిగా విన్న దాఖలు కానీ విన్న సందర్భాలు వాళ్ళు ఒక ఆర్డర్ ఇస్తే దానికి ఇంకొక రకమైనటువంటి స్టెప్ తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అంటే న్యాయస్థానం ఒక వ్యాఖ్య చేసి ఒక కామెంట్ ఇచ్చి ఒక ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత దాన్ని కన్సిడరేషన్ చేసేటువంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఉల్లంఘించింది. అది సరైనటువంటి విధానంగా